नमस्कार। हमारी चैनल की ओर से सभी को स्वागत है। हमारा चैनल का नाम है कापगंटीज हिंदी। आज हम 10वीं कक्षा के 9वें पाठ दक्षिणी गंगा गोदावरी पाठ सीखेंगे। ध्यान से समझने की कोशिश करें। పిల్లలు ఈరోజు మనం 10వ తరగతి 9వ పాఠం दक्षिणी गंगा गोदावरी। इसका लेखक हैं काका कालेलकर। पहले हमें उन्मुखीकरण सीखेंगे। పిల్లలు మనం మొదట उन्मुखीकरण చూద్దాం। कलकल करती नदियाँ सारी, चमचम करती बूंदे प्यारी, सरसर करती हवा ये न्यारी, जन जन होवे यूं बलिहारी। అంటే చూడమ్మా, కల్కల్ కత్తి నదియా సారి అంటే నదులన్నీ కలకలా శబ్దం చేస్తూ ప్రవహిస్తున్నాయి. చెంచం కత్తి బూందే ప్యారి, వర్షపు నీటి బిందువులు టపటపా శబ్దం చేస్తూ కింద పడుతున్నాయి. సర్సర్ కత్తి హవాయే న్యారి, గాలి అద్భుతంగా జుమ్ జుమ్ అని వీస్తుంది. ఈ జన్ జన్ హోవే యూం బలిహారి అంటే ప్రతి వ్యక్తి కూడా తమకు తాము అర్పించుకుంటూ ఉన్నారు. దేనికి? ఈ వాతావరణానికి ముగ్ధులై. అర్థమైందమ్మా? చూడండి, ఇందులో ఓ పేరా ఇచ్చి లేకపోతే ఒక చిన్న కవితలా ఇచ్చి క్వశ్చన్లు ఇవ్వడం జరుగుతుంది. మనం ప్రతి పాఠానికి ముందు చెప్పుకోవడం జరుగుతుంది. ఇది చూడండి, ఫస్ట్ క్వశ్చన్ ఇచ్చారు, యహా పర్ కిస్కే బారే మే బతాయా గయా హై అంటే ఇక్కడ దేని గురించి చెప్పడం జరిగింది? ఈ కవితలో యహా పర్ నదియోం కే బారే మే అంటే నదుల గురించి చెప్పడం జరిగింది. యహా పర్ నదియోం కే బారే మే బతాయా గయా హై అంటే సరిపోతుంది. తర్వాత క్వశ్చన్ చూడండి, దక్షిణ భారత్కి కుछ నదియోం కే నామ్ బతాయియే అంటే దక్షిణ భారతదేశంలో ప్రవహించే నదులు కొన్ని పేర్లు చెప్పమన్నారు. कृष्णा, गोदावरी, कावेरी आदि प्रमुख नदियाँ दक्षिण भारत की हैं అంటే కృష్ణ, గోదావరి, కావేరి ఆది అంటే మొదలగునవి. నెక్స్ట్ మూడో క్వశ్చన్ చూడమ్మా, గోదావరి నది కే బారే మే అబ్ క్యా జాంతే హై గోదావరి నది గురించి మీకు ఏం తెలుసు? సొంతంగా ఓ 2 లైన్లు మీరు రాయవలసి ఉంటుంది. నేను చెప్తున్నాను చూడండి, गोदावरी नदी धीर गंभीर माता और पूर्वजों के अधिष्ठात्री देवी मानी जाती है. मళ్ళీ చెప్తున్నాను చూడమ్మా, गोदावरी नदी धीर गंभीर माता और पूर्वजों की अधिष्ठात्री देवी मानी जाती है. इसके जल में अमोघ शक्ति है. इसके जल में अमोघ शक्ति है అంటే ఈ గోదావరి నది ధైర్య, గంభీర్య, మాతృమూర్తి, పూర్వీకులు అధిష్టాన దేవతగా భావించబడుతుంది. దీనిలో అంటే ఈ నీటిలో మాట అమోఘమైన శక్తి ఉంది అని చెప్పుకున్నాం. ఇంత రాస్తే సరిపోతుంది. నెక్స్ట్ చూడమ్మా, ఉద్దేశం ఇవ్వడం జరిగింది. उद्देश्य जोड़ने, छात्रों को यात्रा वृत्तांत साहित्य विधा का ज्ञान कराते हुए उनमें लेखन करने की प्रवृत्ति का विकास करना అంటే ఈ పాఠం మనకి ఇవ్వడం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంట, छात्रों को यात्रा वृत्तांत
యాత్రా వృత్తాంత అంటే మనం ఏమన్నా ఒక యాత్ర చేసామనుకోండి, దాన్ని వృత్తాంత అంటే సారాంశం. దానికి సంబంధించిన సారాంశం మనం సొంతంగా చెప్పడం రావాలని సాహిత్యక విధా అంటే ఇదో ఒక యాత్రా వృత్తాంత అనేది ఒక పద్ధతి అన్నమాట సాహిత్యంలో. ఆ జ్ఞానాన్ని మనం కలగజేయడం కోసం ఇది మనకి ఇవ్వడం జరిగింది. ఉన్మే లేఖన్ కన్నీకి ప్రవృత్తి కా వికాస్ కర్ణ. లేఖన ప్రవృత్తి అంటే వ్రాయడం. మనం ఏదైనా ఒక యాత్ర చేసినప్పుడు దాన్ని మన సొంత మాటల్లో రాయగలగడం రావడం కోసం ఇది మనకి ప్రవృత్తి అని ఇచ్చారు చూడండి. అక్కడ ప్రవృత్తి అంటే అలవాటుని వికాస్ కర్ణ మనలో అభివృద్ధి చేయడానికి ఈ పాఠం ఇవ్వడం జరిగింది. यात्रा वृत्तांत की भाषा शैली से परिचित कराना और इसके साथ साथ लेखक काका कालेलकर का परिचय कराते हुए దీంతో పాటు ఏంటంటే యాత్రా వృత్తాంత యొక్క భాషా శైలి అంటే మనం రాసేటప్పుడు ఆ భాషా శైలి ఎలా చేయాలి, దాంతోపాటు దీనికి రాసిన లేఖక్ చూడండి, మనకి లేఖకు काका कालेलकर, इन लेखक काका कालेलकर का परिचय कराते हुए उनकी भाषा व रचना शैली का ज्ञान कराना इस पाठ का उद्देश्य है. ఆయన ఏ విధంగా ఏ భాషను ఉపయోగించి చక్కగా ఈ యాత్రా వృత్తాంతని మనకి చెప్పడం జరిగిందో ఈ పాఠం యొక్క ముఖ్య ఉద్దేశం అన్నమాట. అర్థమైంది కదా. నెక్స్ట్ చూడండి విధా విశేష్ చూడండమ్మా. విధా విశేష్ అంటే పద్ధతి, ఏ పద్ధతిలో ఈ పాఠం ఇవ్వడం జరిగింది. యాత్రా వృత్తాంత యహ గజ్కి ఏక్ ప్రముఖ విధా హై. ఇందాక చెప్పాను సాహిత్యంలో యాత్రా వృత్తాంత అనేది గజ్జికి అంటే గజ్జిభాగం పద్యభాగం అని మనకు ఉంటాయి కదా, అందులో గజ్జికి ఏక్ ప్రముఖ విధా హై, ఒక ముఖ్యమైన విధా అంటే పద్ధతి అన్నమాట. యాత్రా वृत्तांत पाठ में लेखक के किसी दर्शनीय स्थल से संबंधित अपनी यात्रा की अनुभूतियों को रोचक और ज्ञानवर्धक ढंग से प्रस्तुत करता है. ఇందులో ఏంటంటే యాత్రా వృత్తాంతలో పాఠ్ మే లేఖక్ అంటే ఈ పాఠాన్ని రాసిన అనమాట. కిసీ దర్శనీయ స్థలసే సంబంధిత్, ఏదైనా ఆయన చూసిన ఒక స్థలాన్ని సంబంధించే యాత్రని ఆయన యొక్క అనుభూతులు ఎలా అయితే అంటే ఆయన ఏ విధమైన అనుభూతి చెందారో రోచక్ ఔర్ జ్ఞానవర్ధక్, దాన్ని మనకు అర్థమయ్యే విధంగా జ్ఞానం కలిగే విధంగా ఆ పద్ధతిలో प्रस्तुत करता है మనకి చెప్పడం జరుగుతుందన్నమాట. प्रस्तुत पाठ दक्षिणी गंगा गोदावरी भी काका कालेलकर द्वारा रचित यात्रा वृत्तांत पाठ है. ఇది ఒక కాకా కాలేల్కర్ ఆయన ద్వారా రచించిన ఒక యాత్రా వృత్తాంత పాఠం అన్నమాట. అంటే ఆయన చేసిన యాత్రను వర్ణించిన పాఠం. ఉనికి రచన సప్తసరిత సే లియా గయా, అంటే ఆయన ఒక పుస్తకం రాశారు సప్తసరిత అని, దాని నుంచి తీసుకోవడం జరిగిందంట. చూడండి అక్కడ సప్తసరిత అని ఇవ్వడం జరిగింది మీకు. సప్తసరిత అని కనిపించింది కదమ్మా. लिया गया है. इसमें लेखक ने गोदावरी नदी के प्राकृतिक सौंदर्य का वर्णन किया है. ఇందులో కవి గారు ప్రకృతిని అంటే మనకి ఈ రాసిన కాకా కాలేల్కర్ గారు గోదావరి నది యొక్క విశిష్టతని మనకి చెప్పడం జరిగిందనమాట. అక్కడ చూడండి మనకి గోదావరి నది యొక్క అందాన్ని వర్ణించడం జరిగింది అమ్మా. నెక్స్ట్ పేరా చూడండి, लेखक का परिचय చూడమ్మా. काका कालेलकर का पूरा नाम
దత్తాత్రేయ బాలకృష్ణ కాలేల్కర్ హై. ఈయన పూర్తి పేరు బాలకృష్ణ కాలేల్కర్. దత్తాత్రేయ బాలకృష్ణ కాలేల్కర్ ఈయన పూర్తి పేరు. उनका जन्म 1885 1885 అంటే 1885లో ఈయన జన్మించడం జరిగింది. మృత్యు అంటే ఆయన చనిపోవడం 1991 1991 అంటారు. 1991 మే హుయి అంటే 1991లో చనిపోవడం జరిగిందంట. इन्होंने आजीवन గాంధీవాदी విచారధారా కా పాలన కియా. ఆయన చనిపోయేంత వరకు కూడా గాంధీ గారి యొక్క అడుగుజాడల్లో నడిచి ఆయన ఆలోచనలే పాటించడం జరిగిందంట. పాలన కియా అంటే పాటించడం అన్నమాట. इन्होंने हिंदुस्तानी प्रचार सभा वर्धा के माध्यम से हिंदी की खूबी सेवा की. అంటే ఈయన वर्धा के माध्यम से हिंदी की खूब सेवा की. ఈయన వార్దా అనే సభ ఒకటి ఉంది, వార్దాలో హిందీ ప్రచార సభ ఉంది. అక్కడ దానికి సంబంధించి ఈ హిందీకి సంబంధించిన అంటే మనకు స్వాతంత్రం వచ్చిన టైంలో బాగా హిందీకి సేవ చేయడం జరిగిందంట. వే రాజ్యసభకే సదస్య బి రహ చుకే. ఆయన రాజ్యసభలో ఒక సదస్యు అంటే సభ్యుల కింద కూడా చేయడం జరిగిందంట. మా అర్థమైంది కదా. నెక్స్ట్ ఇప్పుడు పాఠంలోకి వెళ్దాం. చూడండి, విషయ ప్రవేశ్ చూడమ్మా. गोदावरी नदी धीर गंभीर माता और पूर्वजों की अधिष्ठात्री देवी मानी जाती हैं. గోదావరి నదిని ఏమంటారంట? ధీర్ గంభీర్ మాత ఔర్ పూర్వజోంకి అధిష్టాత్రి. ఈ గోదావరి నదిని ఒక గంభీరమైన ధైర్యమైన పూర్వం వాళ్ళకి అధిష్టాత్రి దేవి అంటే మొదటి దేవత కింద భావిస్తారన్నమాట, ముఖ్యమైన దేవత కింద. ఇస్కే జల్ మే అమోఘ శక్తి హై. ఇందులో ఈ నీటిలో గొప్ప శక్తి ఉందని చెప్పి అంటారంట. ఇస్కే తట్ పర్ అనేక శూర్ వీరోం తత్వజ్ఞానియోం సాధు సంతం. అంటే దీని తట్ అంటే ఒడ్డు. ఈ నది ఒడ్డున చాలామంది వీరులు జన్మించారంట, జ్ఞానులు జన్మించారంట. సాధు సంతం అంటే సాధువులు కూడా పుట్టడం జరిగిందంట. సంతం అన్న సాధువులే. రాజనీతిజ్ఞం అంటే రాజకీయ నాయకులు, గొప్ప గొప్ప రాజకీయ నాయకులు జన్మించారంట. ఔర్ ఈశ్వర్ భక్తోనే జన్మ లియా హై. ఈశ్వర భక్తులు కూడా జన్మించడం జరిగిందంట. ऐसे पावन और पवित्र गोदावरी नदी के प्राकृतिक सौंदर्य का जो वर्णन काका कालेलकर के द्वारा हुआ है, चलिए इसके बारे में हम जानेंगे. అంటే ఆ గోదావరి నది యొక్క ప్రకృతి సౌందర్యాన్ని మనం ఈ కాకే కాలేల్కర్ గారి ద్వారా ఆయన ఎలాగైతే వర్ణించారో దాని గురించి మనం తెలుసుకుందాం. ఒకసారి నెక్స్ట్ పేరా చూడమ్మా. चेन्नई से राजमहेंद्री जाते हुए बेजवाड़े से आगे सूर्योदय हुआ. ఆయన ప్రయాణం చేస్తున్నప్పుడు వర్ణిస్తున్నారు ఎలాగా. చెన్నై నుండి రాజమండ్రి వెళ్ళేటప్పుడు బెజవాడకు ముందు సూర్యోదయం అయ్యింది. బర్సాత్ కే దిన్తే అంటే అది వర్షాకాలం అంట. ఇస్లియే పూచనా హీ క్యా. ఆ వర్షాకాలం ఉండడం వల్ల ఇంకా చెప్పేదేముంది. जहाँ तहाँ विविध छटा वाली हरियाली फैल रही थी. అంటే చట అంటే అందమైన, జహా తహా అంటే ఎక్కడ చూసినా సరే అన్ని చోట్ల కూడా హరియాలి అంటే పచ్చదనం, అందమైన పచ్చదనం వ్యాపించి ఉందంట. పూర్వ की तरफ से एक नहर రైల్ కి పటరీ కే కినారే కినారే బహ రహీ థీ. రైలు పట్టాలు పక్కనే ఏంటంట
తూర్పుగా, పూర్వం అంటే తూర్పు, తూర్పు వైపున ఒక నది ప్రవహిస్తుందంట. నహర్ అంటే కాలువ అంటారు, లేకపోతే నది కూడా అంటారు. పటరీ కే కినారే కినారే బహ రహీ హై, పట్టాలకి ఒడ్డుగా ప్రవహిస్తుందంట. పర్ కినారే ఊంచా హోనేకే కారణ్, మళ్ళీ ఏంటంట చూడండి, पर किनारे ऊंचा होने के कारण पानी हमें कभी कभी ही दिख पड़ती हैं. దాని తీరం చాలా ఎత్తుగా ఉండడం వల్ల మనకి నీళ్ళు అప్పుడప్పుడు మాత్రమే కనిపిస్తూ ఉంటాయంట. सिर्फ तितली की तरह अपने पाल कतार में खड़ी हुई नौकाओं पर ही हमें नहर का अनुमान करना पड़ता था. అంటే సీతాకోక చిలుక లాంటి తెరచేపలతో వరుసగా ఉన్న నౌకలను బట్టి అక్కడక్కడ మనకి నీరు ఉందని తెలుస్తుందంట. बीच बीच में छोटे छोटे तालाब भी मिलते हैं. అందులో ఆ నది ప్రవహిస్తున్న మధ్యలో చిన్న చిన్న చెరువులు కూడా వచ్చి కలుస్తూ ఉంటాయంట. తాలాబ్ అంటే చెరువులు. వీటిలో నెక్స్ట్ ఉండమ్మా, इनमें रंग बिरंगे बादलों वाला आसमान नहाने के लिए उतरता हुआ दिखाई पड़ता और इससे पानी की गहराई भी अताह हो जाती हैं. అంటే వీటిలో రంగురంగుల మేఘాలు ఆకాశంలో స్నానం చేయడానికి దిగి వచ్చినట్టుగా మనకి కనబడుతూ ఉంటుందంట. అవి ఎంతో అంతులేని లోతుగా, అటు చూడండి గహరాయి అని ఇచ్చాడు, గహరాయి అంటే లోతు మాట, లోతు ఉన్నట్లుగా కనిపిస్తుందంట మనకి. कहीं कहीं चंचल कमलों के बीच खामोश खड़े हुए बगुलों को देखकर सवेरे की ठंडी ठंडी हवा का अभिनंदन करने को मन मचल पड़ता है. అక్కడక్కడ గాలికి కదులుతున్న కమలాల మధ్యలో, ఆ కమలాల మధ్యలో, కమలం అంటే కమలాలు, కామోష్ అన్నట్టు చూడండి, అక్కడ కామోష్ అంటే నిశ్శబ్దంగా నిలబడిన కొంగలను చూసి ఉదయపు చల్లని గాలిని అభినందించాలని మనసు ఉవ్విళ్ళూరుతున్నది. అంటే మచ్చలు పడతానే అంటే మనసు ఉవ్విళ్ళూరుచున్నది అని అర్థం. इस तरह कविता के प्रवाह में बहकर जाते हुए कोवूरू स्टेशन आ गया. అంటే ఈ విధంగా వెళ్తూ ఉంటే కొవ్వూరు స్టేషన్ రావడం జరిగిందంట. मन में यह उमंग भरी थी कि अब यहाँ से गोदावरी मैया के भी दर्शन होने लगेंगे. అంటే ఇక్కడ నుండి గోదావరి మాత దర్శనం కలుగుతుందని మనసులో ఉత్సాహం కలిగింది. నెక్స్ట్ వేరే చూడమ్మా. పుల్ అంటే వంతెన మాట, బ్రిడ్జి. पुल पर से गुजरते समय दाएं देखे या बाएं हम उसी उदेड़ बुन में थे. అంటే వంతెన మించి వెళ్తున్నప్పుడు ఎడమ వైపా లేదా కుడివైపు, దాయే అంటే కుడి, బాయే అంటే ఎడమవైపు కుడివైపు ఎటువైపు చూడాలని సందేహంగా ఉండేది. ఉదేడుబున్ అంటే సందిగ్ధం అన్నమాట, సందిగ్ధము. వంతెన
అక్కడ చూడండి మళ్ళీ పుల్ అని ఇచ్చారు, అంటే పుల్ అంటే వంతెన మాట. పుల్ ఆగయా, వంతెన వచ్చింది. और बागमती गोदावरी का अत्यंत विशाल पाट दिखाई पड़ता है. అంటే ఈ బాగమతి అంటే గోదావరి అన్నమాట. బాగమతి గోదావరి, గోదావరిని బాగమతి అని పిలిచారు. గోదావరి యొక్క అత్యంత విశాలమైన తీరం కనిపిస్తుంది. మైనే గంగా సింధు सोनभद्र ऐरावती जैसे महानदियों के विशाल प्रवाह बरकर देखे हैं. అంటే నేను గంగా, సింధు, సోనభద్ర, ఐరావతి వంటి మహానదులను విశాల ప్రవాహాన్ని చాలా దగ్గరగా చూశాను. बेजवाड़े में कृष्णा माता का दर्शन पर मैं गर्व करता रहूँगा. అంటే బెజవాడలో ఏముందంట, కృష్ణానది ఉందంట. ఆ కృష్ణానదిని దర్శించుకుని ఆయన చాలా గర్వంగా ఫీల్ అయ్యారంట. लेकिन राजमहेंद्री के आगे गोदावरी की शान शौकत कुछ निराली हैं. అంటే రాజమండ్రి వచ్చాక ఈ గోదావరి నది యొక్క షాన్ షౌకత్ కుచ్ నిరాలి హై. అంటే ఈ గోదావరి నదిని చూశాక ఆ గోదావరి యొక్క షాన్ షౌకత్ అంటే దాని యొక్క గొప్పతనం అన్నమాట. షాన్ అంటే గొప్పదనం, దాని యొక్క గొప్పదనాన్ని చూసి నిరాలి కుచ్ నిరాలి హై అంటే ఇంకా ఆయన దీనికన్నా సాటి లేదు ఇంకేది అని అనుకున్నారంట. इस जगह पर मैंने जितने भव्य काव्य का या प्रकृति के टाट बाट का अनुभव किया उतना शायद ही कहीं दूसरी जगह किया हो. అంటే ఇక్కడ కలిగిన భవ్యమైన కావ్యానుభూతి కానీ ప్రకృతి యొక్క రమ్యమైన అనుభూతి కానీ మరెక్కడ కలగలేదు అని చెప్తున్నారు ఆయన. पश्चिम की तरफ नज़र फैलाई तो दूर दूर तक पहाड़ियों की श्रेणियाँ नज़र आई. అంటే పడమర వైపు చూశారనుకోండి, ఆ దూరం చాలా దూరం వరకు కొండలు వరుసగా కనిపించినాయి అంట. आसमान में बादल गिरे रहने से सूरज की धूप का कहीं नामो निशान तक ना था. అంటే ఆకాశంలో మేఘాలు కమ్ముకొని ఉండడం వలన ఎక్కడా సూర్యకాంతి అనేది కనిపించడం లేదంట. बादलों का रंग सावला होने के कारण गोदावरी के दूर दोसरित मटमैल जल की जाई और भी गहराई हो रही थी. మేఘాల రంగు నల్లగా ఉండడం వల్ల గోదావరిలోని కలుషిత నీరు ఇంకా నల్లగా కనిపిస్తుందంట. ऊपर की और नीचे जाई के कारण सारे दृश्य वैदिक प्रभाव की शीतल और संदिग्ध सुंदरता छाई हुई. और पहाड़ी पर कुछ उतरे हुए दौले दौले बादल तो बिल्कुल ऋषि मुनियों जैसे लगते थे. అంటే ఆ మేఘాల యొక్క రూపం చూస్తే ఆ ఆకారాలు ఎలా ఉన్నాయంట, ఋషులు మునులు రూపాల్లో ఉన్నట్టుగా ఉందంట. ఈ సారే దృశ్య కా వర్ణన్ కైసే కియా జా సక్తా హై అంటే దీన్ని ఎలాగా నేను వర్ణించగలను. యహ ఇతనా సారా పానీ కహా సే ఆతా హోగా అంటే ఈ ఇంత ఎక్కువగా నీరు ఈ గోదావరి నదిలోకి ఎక్కడి నుంచి వస్తుంది అని ఆయన డౌట్ పడడం జరిగిందంట. ఇక్కడ వరకు మీరు ఒకటో భాగంలో చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ రెండో భాగం దీనికి మీకు సంబంధించిన డిస్క్రిప్షన్లో దాని లింక్ ఇవ్వడం జరుగుతుంది. రెండో భాగం కూడా మీరు శ్రద్ధగా వినండి. ఈ మా వీడియో నచ్చినట్టయితే మీరు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీరు ఇతరులకి షేర్ చేయండి. ధన్యవాదాలు.